తిరుమల శ్రీవారి విగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. హనుమాన్ చౌదరి గారు, అర్చనకి అర్హమైన రూపంలో ఉండడం వల్లనే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయని అంటారా? దేవతలే స్వయంగా విగ్రహాన్ని చెక్కుంటారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన మనుషులు ఎన్నో ప్రవృత్తులు ఉన్నాయి. కొంతమంది చదువు అంటే ఇష్టం, కొంతమంది ధనం అంటే ఇష్టం, కొంతమంది శక్తి అంటే ఇష్టం. ఒకే ఆ రాయిలో నుంచి ఒక విగ్రహాన్ని తయారు చేసి రాయిని పూజించటంలో ప్రాణ ప్రతిష్ఠ ఏం చేస్తున్నాం? శక్తి రూపంలో శక్తిని పూజిస్తున్నాం. ఆ సరస్వతి రూపం సరస్వతి అనుకుని చెప్పి సరస్వతిని పూజిస్తున్నాం. అదంతా మనం ఊహే కదా. మన మనసులో ఏమున్నదో, దేని గురించి మనం ప్రేమిస్తున్నామో, దేని గురించి ఆరాధిస్తున్నామో ఆ గుణాలని ఆ విగ్రహానికి ఆపాదిస్తున్నాం. కనపడిన ప్రతి రాయిని పూజించటంలా ఆ విధంగా చెక్కి ఆ గుణాలు అందులో ఉన్నాయని విశ్వసించి ఆ గుణాలు నా గుణాలతో సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పూజిస్తున్నాం అనమాట. అంతేకాని రాయిని మనం పూజించలేదు. కానీ రాయి మాత్రం దేవాంశం కదా. ప్రతి సృష్టి అంతా కూడా దేవుడి వల్ల ఒక శక్తి వల్ల జరిగిందంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యాం జగత్. ఈ జగత్తులో ఉన్న ప్రతి పదార్థం, చెట్టు పుట్ట గుట్ట అన్ని కూడా దేవుడి చేత తయారుపడినాయి. కాబట్టి నేను ఆ విధంగా నేను ఊహించుకుని సరస్వతి అని, శక్తి అని, విఘ్నేశ్వరుడని పూజిస్తూ ఉంటున్నాను అనమాట. ప్రతి ఆయన్ని పూజించలేదు, నేను ఆ ఊహను బట్టి నేను పూజించుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రతిమ, ఈ వెంకటేశ్వరుని కూడా ఏదో అనూహ్యమైన శక్తి ద్వారా పుట్టిందని అనుకుంటాం వల్ల నాకేమీ నష్టం లేదు. దానివల్ల నాకు నా యొక్క విశ్వాసం ఇంకా బలపడుతూ ఉందన్నమాట అండి. ఇంకా బలపడుతూ ఉంది. అది నమ్మడం వల్ల మీరు సంతోషంగా ఉన్నారు. అవును. దానివల్ల ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది సంతోషమా, సంతృప్తి రెండే కదా. దేన్నైతే తను విశ్వసించి సంతోషిస్తున్నాడో, సంతృప్తి పడుతున్నాడో అది దాన్ని మనం మన్నించాలి, గౌరవించాలి. దాన్ని అందరూ కూడా ఈ విధంగా ఉండాలి అని మనం అనుకోవాలి. రామకృష్ణ దీక్షితులు గారు, హనుమాన్ చౌదరి గారు అంటున్నట్టు ప్రతి వ్యక్తికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంటుంది. దాన్ని పట్టుకుని ముందుకు వెళ్లడమే ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమ గురించి ఉన్న ఈ సందేహాలు, ఈ అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సనాతన ధర్మం మహర్షులు, వేదము వీటిని విశ్వసిస్తుంది. వాటిని విశ్వసించే విధంగా ఇక్కడ ఈ సాంప్రదాయం కూడా వైఖానస భగవత్శాస్త్ర విధిగా స్వామివారికి కైంకర్యాలన్నీ జరుగుతాయి. ఇటువంటి సాంప్రదాయంలో కొనసాగుతున్న ఆలయంలో ఇంకా వేరే కొత్తగా ఎవరు వచ్చి చెప్పినటువంటి విషయాలు తీసుకోవటం కంటే మహర్షులు చెప్పినటువంటి విధానంలో ఇక్కడ ఆరాధన జరుగుతోంది నిత్యం స్వామివారికి. ఆ స్వామిని కొలిచిన భక్తులందరికీ సత్ఫలితాలను అందరూ కూడా పొందుతున్నారు కనుకనే తిరిగి తిరిగి మళ్లీ కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గాని ప్రతి నెల గాని తిరుమలకి తప్పకుండా విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయము మహర్షులు చెప్పినటువంటిది మనం ఆచరిస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫలితాలని వెంకటేశ్వర స్వామివారు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీవీ రావు ఉన్నారు. ఆయన జన విజ్ఞాన వేదిక నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రావు గారు, ఈ మొత్తం సంభాషణ డిస్కషన్ మీరు వింటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే స్వయంభూ విగ్రహాలు అని చెప్పటం అనేది హాస్యాస్పదం అండి. స్వయంభూ అనేది నిజంగా దేవుడు అనేవాడు ఆ విధంగానే ఒక రాయిలాగా ఎందుకు ఉండాలి? బంగారం లాగా ఉండొచ్చు కదా, లేదా ఒక వజ్రం లాగా ఉండొచ్చు కదా అనే అనేక రకాల ప్రశ్నలు వేసుకున్నప్పుడు రాయ అనే దానికి విలువ కంటే కూడా అత్యంత విలువైన స్వయంభూ విగ్రహాలు అనేది రావచ్చు. అంటే మరి అత్యంత విలువైన విగ్రహాలుగా ఎక్కడా కూడా లేదు మన ప్రపంచంలో. ఎక్కడా కూడా ఈ రాళ్ల నుంచి తొందరగా తయారు చేయొచ్చు కాబట్టి చెక్కటం ఇవన్నీ కూడా పాతకాలం నాటి కానీ ఈ రోజున చాలా చోట్ల అప్పుడే వెలిసిన విగ్రహం కింద ఈ మధ్య కాలంలో మన పబ్లిక్ మాట్లాడతారు, వినండి ఒకసారి. చెప్పండి. ఇదే సందేహం వైఖానస ఆగమ శాస్త్రంలో మరీచి విమానార్చన కల్పం అని ఒక గ్రంథం ఉంది. ఇదే సందేహం ప్రతి మనిషికి వస్తుంది. దేవుడు ఎందుకు రాయి రూపంలోనే ఉండాలి, వజ్ర రూపంలో ఎట్లైనా ఉండొచ్చు కదా అని. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడనే దాని గురించి మరీచి మహర్షి మనకి చక్కగా ఒక వివరణ ఇచ్చారు. క్షీరములో నెయ్యి వలె, తిలలు అంటే నువ్వుల్లో నూనె వలె, కట్టెలలో అగ్ని వలె, ఫలాలలో రసం వలె, పుష్పాలలో గంధం అంటే తేనె వలె స్వామివారు ఉంటారంట. అంతర్హితంగా ఎక్కడ చూసినా కూడా సర్వవ్యాపి స్వామివారు ఉంటాడు. కానీ అటువంటి ఉన్న స్వామిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మనము కొంత కృషి చేయాలి. ఎలా అంటే పాలని చిలికితే పాలని చేమిరి వేస్తే మనకి పెరుగు అవుతుంది.
పెరుగు చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం చేసేటటువంటి కృషి. ఇది ధ్యాన మదనం ద్వారా భగవంతుడిని ఎక్కడైనా మనం సాక్షాత్కరించుకోవచ్చని మనకి అనేక దృష్టాంతాలు మన భారతీయ సనాతన ధర్మాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది. అనేక మంది సిద్ధ పురుషులు ఎంతో మంది కూడా భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఇదే విషయాన్ని తమ తమ అనుభవాల రూపంలో మనకందరికీ ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మనకి ఇచ్చున్నారు. కాబట్టి భగవంతుడు అనేవాడు సర్వవ్యాపి. వాళ్ళు చెప్పినటువంటి హలో రావు గారు చెప్పండి. అది ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఇప్పుడు మనకి స్వయంభు విగ్రహం అంటే సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వచ్చిన విగ్రహం. అది మనం డోలమైట్ అని గాని గ్రానైట్ అని గాని అనకూడదు. ఇది దానికి చాలా అంటే దానిని ఎవరు ఏమీ చేయలేరు అనేది. అట్లా అయినప్పుడు శ్రీకాళహస్తిలో మన శ్రీశైలంలో గాని లింగానికి అభిషేకం చేస్తూ ఉండగా ఆ రాయి కరిగిపోవటం అనేది ఎందుకు జరిగింది అంటే ఎసిడిటీ పాలల్లో ఉన్న ఎసిడిటీతో ఆ విగ్రహం మీద స్టింగ్ యాక్షన్ జరిగి మనకి గ్రానైట్ డాలమైట్ కి ఏ విధంగా అయితే ఎరోజన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ ఎసిడిక్ యాక్షన్ మూలం మొత్తం ఎరోడ్ అయ్యి దాని యొక్క సైజు కరిగిపోతున్నప్పుడు పాలాభిషేకాలు ఇవన్నీ ఆపేశారు. అంటే ఇటువంటి వాటిని స్వయంభు విగ్రహాలు అని చెప్పినప్పుడు అవి ఎందుకు కరిగిపోతున్నాయి? అటువంటి మహత్యాలు దానికి కరిగిపోకుండా ఎందుకు లేవు? దాని యొక్క రూపం గాని ఆకారం గాని రంగు గాని ఎందుకు మారిపోతూ ఉంది అనేది అభిషేకం చేసేటప్పుడు చాలా పాత కాలం నాటి విగ్రహాలన్నీ కూడా వాటి యొక్క సైజు తగ్గిపోతుంటే వాటిని ఈ మధ్యన ఆపేసి మరలా వాటికి కొత్తగా ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి పెట్టుకున్నారు. ప్రతిదానికి ఒక కథ చెప్పుకుంటూ పోతే ఏదైనా కథలు హరికథలు మనం వినొచ్చు కానీ చెప్పేదానికి సైంటిఫిక్ గా ఒక ఆర్గ్యుమెంట్ మనం రైజ్ చేసినప్పుడు దేవుళ్ళు కూడా చనిపోయారు కదా. శ్రీకృష్ణుడు దేవుడు అనుకున్నాం, చనిపోయాడు కదా. రాముడు దేవుడు అనుకున్నాం, చనిపోయాం కదా. అన్ని కూడా ఈ ప్రపంచంలో పదార్థాలన్నీ కూడా 128 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి వివిధ మోతాదుల్లో కలయికే ఏదో పదార్థంగా ఉంటుంది కదా. అన్నిటికీ ఫండమెంటల్ గా ఈ 120 ఎలిమెంట్సే కారణం. ఏ మోతాదులో, ఏ టెంపరేచర్లో, ఏ ప్రపోర్షన్లో ఇవి ఉన్నాయో దాన్ని బట్టి కరగటం కానీ పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. అది కూడా సైన్సే. అడుగుతున్నది హలో ఇట్లా అరిగిపోతున్న విషయాల గురించి ఆగమ శాస్త్రంలో మనకి స్పష్టంగా మహర్షులు అనుగ్రహించున్నారు. అదేంటంటే ఏదైనా విగ్రహం అరిగిపోయినప్పుడు దానికి ఎటువంటి ప్రక్రియ మనం చేపట్టాలనేది ఉంటుంది. అంటే ఇక్కడ స్వయం వ్యక్తం, సైద్ధం, పౌరాణికం, ఆర్షం, మానుషం అని 5 రకాల క్షేత్రాలు ఉంటాయి. స్వయం వ్యక్త క్షేత్రంలో స్వామివారు సాక్షాత్తు తనంతట తాను ఉద్భవించడం అని చెప్పి మహర్షులు పేర్కొన్నారు. ఈ విధంగా 5 రకాలు ఉంటాయి. ఇక్కడ విగ్రహం అరుగుదల ఉన్నా లేదా ఏ పొరపాట్లు జరిగినా కూడా దాన్ని సరిచేసుకోవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేది కూడా మహర్షులు ఆగమ శాస్త్రంలో మనకు చెప్పి ఉన్నారు. పొరపాట్లు లేకుండా ఏదైనా చేయడం అంటే ఆరాధన, పూజ చేయడం అనేది బ్రహ్మకు కూడా దుర్లభమని భృగు మహర్షి వచనం. వైఖానస భృగు సమితిలో భృగు మహర్షి చెప్తాడు. అలాంటిది సామాన్య మానవ ఏమండి ఒక్క విషయం చెప్పాలనుకున్న సైంటిస్ట్ అడిగిన వాళ్ళకి ఇలియా ప్రిగోజనియోవ్ అనే ఒక రష్యన్ సైంటిస్ట్ రష్యా నుంచి పారిపోయి బెల్జియంలో ఉండి కేయాస్ అనే పుస్తకం రాశారు. సిద్ధాంతాన్ని కనిపెట్టారు కేయాస్ అని. దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే నేనైతే ఈక్వేషన్స్ అయితే రాశాను కదా దాని అర్థం నాకు తెలియటం లేదన్నాడు. పక్కనే ఉన్నటువంటి జపానీస్ సైంటిస్ట్ ఏమన్నాడంటే నీకు సత్తే తెలియదు ఈ ప్రతీచి అంటే తూర్పులో ఉన్నటువంటి ఏ సిద్ధాంతానైనా ఏ ఫిలాసఫీనైనా నువ్వు చదివినట్లయితే ఈ ఈక్వేషన్స్ కి నీకు అర్థం అవుతుంది. ఈ సృష్టి ఎందుకు జరుగుతుంది, ఒక చోట సృష్టి, ఒక చోట విలయం, ఒక చోట పెరుగుదల ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా నీకు తెలుస్తుంది. కేఎస్ అదే అన్నమాట. ఏం చదవమంటావు అన్నాడు. అంటే భాగవతం చదువుకున్నా సంస్కృతం రాదంటే నేర్చుకున్నావు. సంస్కృతం నేర్చుకుని భాగవతం చదివిన తర్వాత ఏమని చెప్పి నాకు అర్థమైంది అన్నాడు. ఏం అర్థమైంది అయ్యా నీకు అంటే చెప్పాడు బ్రహ్మ, విష్ణు, శివ. బ్రహ్మ ఈజ్ ది క్రియేటర్. యు ఆల్ ది వైల్ సమ్ క్రియేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఈజ్ సూర్యుడు అక్కడ. ఈ మూడు కూడా ప్రతి అనుక్షణం జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట బద్దలైపోతుంది, నక్షత్రం అంతర్ధానం అయిపోతుంది, ఇంకో చోట జరుగుతుంది అని చెప్పారనమాట. కాబట్టి అన్నీ మాకే తెలుసు.
అన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకోవటం అనేది అంత విజ్ఞత కాదేమని నిర్ణయిస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. సైన్స్ కు అతీతమైన విషయాలు కూడా మన సృష్టిలో ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. Discovery ఇంకా కానీ ఇంకా జరుగుతూనే ఉంది. కనిపెట్టలేకపోతున్నారు. దాన్నే డిస్కవరీ అంటున్నాం దీక్షిత్ గారు. ఏంటంటే కవర్ ఎన్నో సత్యాలు కవర్ అయి ఉన్నాయి. ప్రయత్నం చేసి డిస్కవర్ అలాగే చేస్తున్నాం. హనుమాన్ చౌదరి గారు చెప్తున్న దాని ప్రకారం డిస్కవరీ అనేది అనునిత్యం జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో మనం దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకుంటామేమో, అవి కూడా డిస్కవర్ అవుతాయేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ డిస్కషన్ గానీ ఈ అనుమానాలు గానీ భక్తుల మధ్యలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు, కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు అనుసంధానంగా ఒక తాటి మీదకి వచ్చి నడిచినప్పుడు ఎన్నో వాస్తవాలు నిజానికి ప్రపంచానికి తెలుస్తాయని మనం నమ్మచ్చు. ఐన్స్టీన్ గారు అద్భుతమైన మాట చెప్పారన్నమాట అండి. Yes. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్. కాబట్టి సైన్స్ స్పిరిచువాలిటీ రెండు కూడా మేళవించి ఉండవలసిందే. సంశయాత్మ వినశ్యతి. ది మ్యాన్ హూ గోస్ ఆన్ డౌటింగ్ 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 వినశ్యతి, హీ విల్ పెరిష్. The believer will flourish. హనుమాన్ చౌదరి గారు థ్యాంక్స్ అండి. డిస్కషన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.